అగో తల ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చేపలతో మనం ఈదుదాం, ఓకేనా? నమస్తే అండి, వెల్కమ్ టు మేఘాలయ. లాస్ట్ వీడియోస్లో సౌత్ గారో హిల్స్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్ను ఎక్స్ప్లోర్ చేసినట్టు ఈ వీడియోలో కూడా ఇంకొన్ని అద్భుతమైన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూపించబోయే ఈ ప్లేసెస్ అనేది మన తెలుగు వాళ్ళకే కాదు, బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. ఎంతో కష్టపడి ఆ ప్రాంతాలకు వెళ్లి వీడియో తీస్తున్నాను కనుక నా కష్టానికి ఒక లైక్ చేస్తే చాలు. దాగి ఉన్న ఇటువంటి ప్లేసెస్లు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సౌత్ గారో హిల్స్లో మా ఎక్స్ప్లోర్ అనేది ఇదిగోండి టిఫిన్తో స్టార్ట్ అయింది. మాకు పూరి ఇచ్చారు, అలాగే చాయ్. ఇది కర్రపెండలం అంటారు, మా భాషలో అరాగే అని పిలుస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. బీన్స్ని ఫ్రై చేసి ఇచ్చారనమాట. ఈ పూరీలు తిని చాయ్ అలాగా తాగాలన్నమాట. మొత్తానికి ఆయిల్ ఫుడ్ చూడండి. రాత్రి మిగిలిన అన్నంతో బీన్స్ కూరని కలుపుతున్నాడు మనోడు. మామూలు కాదు బ్రో, ఆ సౌండ్ వినపడుతుందా మీకు? అది కోతి లెక్క అంట, కాకపోతే కోతికి వేరే రకం అన్నమాట. అది మొత్తం అడవుల్లో నా సౌండ్ వినబడుతుంది. సో ఇప్పుడైతే వీళ్ళు ఉండే ప్లేస్కి అయితే వచ్చానండి. మీకు మళ్ళీ చూపిస్తా ఇక్కడ ఉన్న లొకేషన్, ఓకేనా? ఇక్కడ ఇదంతా కట్టెలండి. వీళ్ళు సంవత్సరం అంతా వాడినా కూడా ఉండిపోద్ది. చాలా ఎక్కువ స్టోర్ చేశారు మొత్తానికి. వీటితోనే వీలైతే వంటలు. అండ్ ఇక్కడ మొత్తం సోలార్తోనే నడుస్తున్నాయి ఈ విలేజ్ అంతా. నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్ వాళ్ళకైనా సరే ఫుట్బాల్ అనేది చాలా ఇష్టంగా ఆడుతారండి. ప్రతి విలేజ్లో గ్రౌండ్లు అయితే ఉంటాయండి. టోర్నమెంట్లు కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అసలు దించడు మనోడు, చూసారా? ఫుట్బాల్ ప్లేయర్ మనోడు. ठीक है मामा, मिठला है ना संगो। हाँ थोड़ा थोड़ा आता है। सलाम। అచ్చా భయా. ఇప్పుడైతే ఇదిగోండి ఈ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతున్నాం. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? దీని పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ లాంటివి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. 3 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం మరి. మనోడైతే ఆ ముందులో ఉన్నాడు. ఈ ఇల్లుని విడిచి వెళ్ళిపోతున్నాం బ్రో, జాగ్రత్తగా. వారిచోర వెళ్ళడానికి 2 దారులు ఉంటాయండి. ఒకటి వచ్చి బగ్మరా నుంచి, మనమైతే అదే దారి నుంచి వచ్చాము. ఇంకో దారి వచ్చి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదండి, ఇదే వే అన్నమాట. ఈ దారి తురా నుంచి వస్తుందండి. కాకపోతే ఈ రోడ్ కూడా కొంచెం డేంజర్ లెక్కనే ఉంది. చాలా మంది వారిచోర చూసాక వెంటనే రిటర్న్ వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ రోడ్లు, ట్రాన్స్పోర్ట్స్ ఏనండి. చూసారుగా, మొత్తం అడవిలోనే ట్రెక్కింగ్ అయితే మన బైక్ చేస్తుంది. వారిచోర చుట్టుపక్కల రావాలంటే ఆ మాత్రం రిస్క్ చేసుకుని వెళ్ళాలి. అసలు ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఓన్ వెహికల్ అయినా ఉండాలి బ్రో, లేదంటే ఇక్కడ వీళ్ళు చేసే ఛార్జీలు మొత్తం వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే హై లెవెల్గా ఉంటుంది. ఒకవేళ పికప్ బుక్ చేయాలన్నా 3000 నుంచి 4000 దాకా వదలరు వారిచోరకి రావాలంటే. మనమైతే ఎంత హైట్లో ఉన్నామో తెలియడానికి ఇదిగోండి ఈ కొండ అయితే చూడండి ఫ్రెండ్స్. వామ్మో, చాలా హైట్కి వచ్చామండి. ఇదిగోండి ఈ రూట్లో మనం అయితే వెళ్ళాలి. ఇది ఎక్కడికి వచ్చాం బ్రో? వీటిని రోడ్లు అంటామా? ఇంతకు ముందు అసలు రోడ్లు లేనట్లుగానే ఉంది, కొత్తగా తవ్వినట్టున్నారు. వామ్మో, ఇంత హైట్లో ఎక్కామా మనం తెలియకుండా? అసలు వేరే లెవెల్. అసలు ఈ వేరే ప్రపంచంలో వచ్చినట్టున్నాం మేమైతే. అదిగోండి మనోడైతే ముందుకు వెళ్ళిపోతున్నాడు. మాన్సరామ్ అన్నమాట అతని పేరు. అండ్ మా 2 బళ్ళతో వెళ్ళిపోతున్నాం. నిజం చెప్పాలంటే అసలు ఈ విలేజ్లో వీళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. మధ్యలో ఒక్కటంటే ఒక్క విలేజ్ కూడా లేదు ఫ్రెండ్స్. మధ్యలో ఎవ్వరూ కూడా కనబడట్లేదు. అంత దట్టమైన అడవుల్లో మేమైతే ప్రయాణిస్తున్నాం. సో ఇది రేర్. ఎవ్వరూ మన వాళ్ళకి ఎప్పుడు తెలియదండి. ఒకవేళ తెలిసినా అవాయిడ్ చేస్తారు ఈ ప్లేస్ అయితే. మొత్తం రోడ్లు చూసారంటే వామ్మో, ఇది ఏమంటారు బ్రో? సున్నపు రాళ్ళ వల్ల జారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వామ్మో, ఇది ఇప్పుడిప్పుడే తవ్వినట్టున్నారు. ఇంకా ఆ రూమ్ ఓనర్ అయితే రోడ్లు బాగుంటాయని చెప్పాడు. ఏం బాగున్నాయిరా బాబు. కానీ వేరే లెవెల్ అండి. ప్లేసులు చూస్తే మాత్రం మతిపోద్ది.
ఇది కదా అసలు అయిన వ్యూ అంటే. వామ్మో, ఎత్తైన కొండల్లో మనం అయితే వచ్చాం. ఏమైంది? ఏమైంది బ్రో? పడిపోయాడా? ఆహాహా. మనోడు చాలా కిందికి వెళ్ళిపోయాడండి, పడిపోయినట్టు ఉన్నాడు. రా నా వెనకాలరా. వామ్మో, రా 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 నువ్వు రా, స్లిప్ అయిపోద్ది. ఇది మొత్తం ఇసుక అండి, స్లిప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. వామ్మో, ఎక్కించేటప్పుడు ఎలాగ ఎక్కించాలో తెలియట్లేదు. అమ్మో, ఇది బాగుందా రోడ్డు? ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ప్లేసెస్కి అయితే వచ్చామండి. ఇది కొండకాలం అనమాట, బాగుంది మొత్తానికి. అండ్ ఇక్కడ నుంచి మనమైతే అవతల దేటి వెళ్ళాలి. వామ్మో, షూ ఉంది, తడిసిపోద్దేమో అని భయం. చూసారా, ఈ మొత్తం ఇటువంటి రోడ్లే ఉంటాయి ఇక్కడ. కానీ చాలా అందంగా ఉంటుంది మన రైడ్ అయితే, బాగుంది. ये प्लेस का नाम रोमाकिजा। और अबुंग चिगत कहाँ जाना है अभी? నీచే మే. కిందకి వెళ్దాం అంటున్నాడు మనోడు. ఇదిగోండి, మొత్తానికి ఈ ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. మనం వేరే దేశంలో ఎక్కడో వచ్చినట్టుంది. ఇది ఇక్కడ మన బండి అయితే పార్క్ చేసాము. నీళ్లు చూసారా, చాలా క్లియర్గా ఉన్నాయి. వావ్, సూపర్ ఎక్సలెంట్. అసలు అక్కడ బండి ఉంచేసి మేము మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఇది ఊర్లో ఉన్నాయా లేదా తెలియని పరిస్థితి, మనుషులు లేని ప్రదేశానికి అయితే మేము వచ్చాం. అన్న ఏమైందన్నా? లేదు, మొత్తం ఎండ ఉంది, అసలు వాటర్ లేదు. ఈ రాయికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అవును కదా, అసలు ఈ వాటర్ ఎట్లా వచ్చింది ఈ రాయికి? చూడండి ఒకసారి, ఎక్కడికి వెళ్ళినా రాయికి చెమటలు పడుతున్నట్టు ఉంది. ఎక్కడికి వెళ్ళినా అసలు వాటర్ లేదు దీనికి. ఇంతసేపు రిస్క్ చేసి ట్రెక్కింగ్ చేసి ట్రావెల్ చేసి ఎంత దూరం అసలు ఎందుకు వచ్చామనుకుంటున్నారు తెలుసా? మీకు చూపిస్తే నిజంగా సాగైపోతారు. ఈ ప్లేస్ అయితే ఎవరు రారు. 1 2 3 చూడండి. సో చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అయితే. ఈ పేరు వచ్చి అబుంగ్ చిగాత్ అని పిలుస్తారండి. సో ఇప్పుడైతే అవతల వెళ్దాం, ఓకేనా? నేచర్ మహిమ బాగుందండి ఈ ప్లేస్ అయితే. చుట్టుపక్కల చూడండి, ఈ రాళ్ళతోనే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ బొర్రలోని హైలైట్ అసలు ఇందులో నీళ్ళుండి. వామ్మో, ఇదేదో డెకరేట్ చేసినట్టుంది. ఈ రాళ్ళు నేను ఎక్కడ చూడలేదండి, చాలా బాగుంది. మేఘాలయలోనే ఇదంతా సాధ్యం. సో ఫ్రెండ్స్, మనం అయితే స్విమ్మింగ్ చేయబోతున్నాం ఈ అబుంగ్ చిగాత్లో. 1 2 3. సో ఇప్పుడు మనం స్విమ్ చేయొచ్చు అన్నమాట. న్యాచురల్ స్విమ్మింగ్. బాగుంది, మొత్తానికి లైక్ చేయండి. చూసారా, రొయ్యలు ఉన్నాయండి ఇక్కడ. వావ్. బీచ్లకు వెళ్ళి గొడుగులు పట్టుకొని చైర్ల కింద పడుకుంటా ఉంటారు కదా, నాకు అలానే అనిపించిందండి. ఇక్కడ వాటర్ మాత్రం ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు అనిపించింది. అలాగే ఈ రాళ్ళు కొత్తగా అనిపించాయండి.
ఫ్లో అయ్యే ఈ వాటర్ బాగా కిందకి వెళ్తున్నట్లయితే ఆటోమేటిక్ గా వాటర్ మనల్ని తీసుకుపోతాయని చెప్పాడండి. అతను చెప్పింది విని నేను కూడా ట్రై చేశానండి. కాకపోతే పైనే ఉండడం వలన అక్కడక్కడే నన్ను అయితే ఆ వాటర్ తిప్పింది. కొంచెంగా ఊపిరాడనంత పని అయిందండి. వామ్మో, అటువైపు ఇంకోసారి వెళ్ళకూడదు అనుకున్నాను. నేచర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా వహించాలి. చుట్టంతా నేచర్తో కప్పబడి ఈ నీళ్ళల్లో స్విమ్ చేయడం అనేది ఒక అద్భుతంగా ఉంది. నిజానికి స్విమ్మింగ్ పూల్ అనేది సినిమాలో మాత్రమే చూడడం, అయితే నేచురల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఫస్ట్ టైమేనండి. నీళ్ళల్లో ఈత కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఎక్కువసేపు ఎంజాయ్ చేశాను. స్విమ్మింగ్ పూల్, న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అద్భుతంగా ఉంది మేఘాలయలో. వచ్చేసాను ఫాస్ట్ గా. స్విమ్మింగ్ పూల్ పేరు వచ్చి అబుంగ్ చిగాత్ అని పిలుస్తారండి. రాళ్ళు చూస్తుంటే ఎవరో చెక్కినట్టు అనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ కొంత దూరం ప్రయాణించాక మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. బాగుంది, వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది, మీకు చూపిస్తాను. ఓ స్విमिंग पूल तो अबुंग चिबू अबुंग चिगात। और ये स्विमिंग पूल का नाम क्या है? इसका नाम भूल गया। नहीं है, अच्छा సో భూల్ గయా. మనోడు చూసారు, అమ్మాయిలాగా ఉన్నారు మొత్తానికి. ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదండి, ఇదైతే మొత్తం ఇక్కడ నేచురల్ అని అనమాట, చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఇక్కడ నీళ్ళు అయితే ఎంత క్లియర్ గా ఉందనేది. ఇక్కడ మనం ఈ తాళ్ళు ఉంది కదా, ఈ తాళ్ళతో పట్టి మనం కింద అయితే దూగొచ్చండి. उधर में सांप नहीं है, नीचे नहीं है, सिर्फ मछली रहता है. हाँ मछली, अभी तो मछली है, लेकिन धीरे में तो बचपन में तो नहीं है. मछली पकड़ता है, बड़ा बड़ा मिलेगा, ये में नहीं मिलेगा, जमीन छोटा वाला है ना. బాగుంది, కాకపోతే కొంచెం భయం అనిపిస్తుంది దూకడం అనేది. మనోడు ట్రై చేస్తాను అంటున్నాడు. బ్రో వెళ్ళనిద్దామా? జాओगे? ठीक है, एक बार कोशिश करो. అయితే ఇప్పుడు రైడింగ్ కి రెడీగా ఉన్నాడు, స్విమ్ చేస్తాడనమాట. సో 1 2 3 స్టార్ట్. వామ్మో, చెప్పులు కూడా వేసుకున్నాడు బ్రో మనోడు, ఎంత క్లియర్ గా ఉంది. ఓ అమ్మో, కప్పలాగా ఈదుతున్నాడు మనోడు, క్లియర్ గా ఉంది కదా. వావ్, ఎక్సలెంట్. और कैसे आओगे ऊपर? అటు తీ బ్రో. చాలా లోతుకుంది. ఆడుండే బాయ్ ఇదే. ఇది రెండో స్విమ్మింగ్ పూల్ అండి. నీళ్లు చూసారా ఎంత క్లియర్ గా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది. స్వచ్ఛమైన నీళ్ళంటే ఇదేనేమో, తాగడానికి కూడా ఉపయోగించొచ్చేమోనండి వాటర్. ఇక్కడ నీళ్ళు ఎలా అసలు మ్యాజిక్ ఏమైనా చేస్తుందా అర్థం కావడం లేదు. సరదాగా మేమైతే ఒక అరగంట పాటు అటు ఇటు కప్పల లెక్క ఈదుతూ ఉన్నాము. अभी कहाँ जाना है? अभी हाँ, अभी तारेंगे फिश सेंचुरी. फिश सेंचुरी यहाँ से कितना किलोमीटर? और इधर में किलोमीटर 3-4 हो गया. हाँ हाँ हाँ. लेकिन इधर में सामने हम लोग अच्छा रास्ता मिल गया. ఇక్కడ మేమైతే ఇంచుమించు ఒక అరగంట ఉన్నాము. అసలు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. వాటర్ ఫాల్ ఉంది, కాకపోతే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలంటున్నారు. కాకపోతే నిన్న చేసిన ట్రెక్కింగే మామూలుగా లేదు, తొడలు నొప్పేస్తున్నాయి. మధ్యదారులు ఆగిపోయాం, సిగ్నల్ కూడా లేదు ఇక్కడ. ఓ క్యా హై छोटू? नाम क्या है तुम्हारा? अंगनी सलक सलक संगमा मरक मरक. हाँ, अरे 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 भाई पड़ पता है. कहाँ जा रहे?
कोट जाबो सोंगसेक मतलब कहाँ जा रहे हैं? हाँ విలేజ్ जा रहे हैं अकेला और నాయన మనోడు వాళ్ళ ఊర్లో వెళ్ళిపోతున్నాడు దూరేకి యాసే ఓ నాయన చుట్టూ అడవులు ఈ కుర్రోడు అయితే ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు ఈ బాబు ఏం చెప్తున్నాడో మాట్లాడుతున్నాడు మిసాజో మిసాజో సో ఇది చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఈ కొండ మీద చీపుర్లు అన్నమాట ఇవి చీపురు కొండలు వీళ్ళు పండిస్తారండి ఈ కొండ మీద ఇదే బ్రో చీపురు అరే చీపురు మాకు తెలీదా బ్రో ఇదంతా కొండ మీద వీళ్ళు చీపుర్లు అయితే పండించారు కానీ కలుపులు తీయలేదు ఇది అందుకనే క్లియర్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా డీప్ ఫారెస్ట్ లో మా ట్రెక్కింగ్ అయితే చాలా కష్టపడి వచ్చాము మార్గ మధ్యంలో ఎవరు లేరు అసలు భయం రోడ్లు చూస్తే చాలా సన్నగా ఎవరు లేరు కొంత దూరం ప్రయాణించాక మాకొక దారి అయితే కనిపించింది మనసు చల్లబడ్డది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అదిగోండి తార్ రోడ్ అయితే మాకు కనిపించింది మెయిన్ రోడ్డు అమ్మ బాబోయ్ ఊపిరి పీల్చుకున్నాం దెబ్బకి మొత్తం ట్రెక్కింగే సో చాలా దూరం ప్రయాణించాక ఇక్కడ ఒక విలేజ్ అయితే కనిపించిందండి వామ్మో బతికిపోయాం భయ్య కానీ దూరంగా ఉంటున్నాయి ఇక్కడ ఉన్న విలేజ్లో అయితే సూపర్ కదా ఇక్కడ కానీ పాపులేషన్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎవ్వరు లేరు అసలు కనిపించట్లేదు ఊర్లో ఉన్నారా లేదా అనేది గావ్ కా నామ్ క్యా హై దరింగిరి దరింగిరిలో ఇక్కడైతే ఆపేసి ఇక్కడ చిన్న హోటల్లో భోజనం చేద్దాం అనుకుంటున్నాం అంటే భోజనం కాదు ఏం దొరుకుతుందో తిందామని వచ్చాము ఇక్కడ లోపల చూపిస్తా చూడండి క్యా క్యా హై ఆంటీ खाने के लिए कुछ దొంగ ఇక్కడ అన్నం అయితే దొరకదండి ఇదో ఈ సమోసాను టీ తాగి మేమైతే అడ్జస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈ ఏంటిది జచ్చరంగ్ వారి అంటండి జచ్చరంగ్ వారి ఈ ప్లేస్ పేరు వచ్చి ఇక్కడ చేపలు బోల్డ్ ఉంటాయి ఈసారికి తక్కువ అన్నమాట వీళ్ళు పట్టేసి తినేసినట్టు ఉన్నారు తక్కువగా ఉన్నాయి ఒక చిన్న హోటల్లో చిన్న సమోసాలు చేపలు పడిన తర్వాత ఇక్కడైతే మేము ఈ రివర్కి అయితే వచ్చాం గాయస్ మీకు ఒకటి చూపిస్తా ఓకేనా ఇక్కడ చేపలు అయితే బోల్డ్ ఉన్నాయి అన్నమాట చూడడానికి వచ్చాము దిగోండి చూసారా మొత్తం చేపలే చిన్న రావు చేపలు పెద్దవైతే లేదులేండి తక్కువేలే అవతలైతే విలేజర్స్ వాళ్ళు స్నానాలు చేస్తున్నారు వీటికి లోపల దిగినాక అవునవును ఈ రివర్ లో వీలైతే పెంచుకుంటున్నారేమో ఇది ఎక్కడ వెళ్ళట్లేదండి ఈ చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా చూడడానికి చిన్న రావుగా ఉన్నాయి కానీ పెద్దవే ఇంకొన్ని ఉన్నాయి వామో చేపలు పరిగెడుతున్నాయి చూసారా బ్రో బ్రో ఫీడింగ్ వేస్తే వామో తన్నుకుంటున్నాయి ఫీడింగ్ కోసం చూసారా మనం ఓహో ఫీడ్ ఇస్తే మొత్తం వీళ్ళు తన్నుకుంటున్నాయి ఈ చేపలు అయితే పట్టుకోవడానికి అవ్వట్లేదు పట్టుకెళ్ళి మంచిగా ఫిష్ ఫ్రై చేసేద్దామా కానీ పైన అవద్దు బ్రయ్య మనం పట్టుకొని తీసుకెళ్ళకూడదు మనం జస్ట్ ఎంజాయ్ చేయాలి ఫిష్ ని చూసి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చేపలతో మనం ఈదుదాం ఓకేనా బ్రో ఇక్కడ ఏ బ్రో చేపలు తగులుతున్నాయి చేపలు పట్టుకోవడానికి అవ్వట్లేదు ఇంకా సిమ్ చేస్తానా టచ్ అవుతున్నాయి చేపలు
భయం వేస్తుందా చేపలతో? చేపలు ఎందుకు భయం వేస్తానా? లేదు బ్రో, ఒకసారి మన దగ్గరకు వస్తాయా? రావట్లేదు. ఈ చేపలకి ఫీడ్స్ ఇవ్వడానికి దుకాణంలోనే మేము కొనుక్కొని తెచ్చామండి. నిజంగా ఫీడ్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నలుగురం మళ్ళీ స్విమ్మింగ్ పోటీలు అయితే పెట్టుకున్నాం. అయితే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల భయం అనిపించింది. రాయి ఉంది బ్రో, రాయి ఉంది. ఇది 3వ ప్లేస్ అండి. ఈ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే చేపలతో కలిసి స్విమ్ చేస్తున్నాను. సముద్రంలో సార్క్ చేపలు ఉంటాయి చూసారా, నాకు అలానే అనిపించింది. వాటితో కలిసి ఎంజాయ్ చేశాను నేనైతే. అన్న మంచిగా ఈ చేపలను పట్టి చేపలు ఫ్రై చేసి ఈ నిమ్మకాయతో పిండి తినేద్దామా? కానీ పైన వేస్తారంట. ఎంత బ్రో? 500? 1000 రూపాయలు చేపలు పట్టి. 5000 కాదు, 1000 రూపాయలు. 1000 రూపాయనా? मछली पकड़ने से कितना? एक मछली को 1000. 5000. ठीक है, అయితే 10 కేజీలు పట్టి 5000 కట్టేద్దాం. మంచిగా మనం స్విమ్ చేసుకొని చేపలను చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. మనం తీసుకెళ్ళి వండేసి తిందామంటే 5000 పైన చేస్తారు. ఇప్పుడు దిగడం బాగానే ఉంది కానీ ఒళ్ళంతా స్మెల్ ఏం రాదు కదా. ఇప్పుడైతే ఏం లేదులేండి, ఎందుకంటే ఈ చేపలు చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఈ చేపలన్నీ మంచిగా నిలువండి ఉండిపోతున్నాయి కదా. అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్, కానీ ఆ కింద ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ చేపలు వీళ్ళు పెంచుకుంటున్నారేమో. టూరిజంలో చాలా బాగుంది ఈ ప్లాన్. మేఘాలయలోనే ఉంది ఇక్కడ. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, చేపలను చూడడానికి వచ్చి ఉంటారు. కాసాయా చూడు, కాచే బిబాగ్రే. ఓ కహా హై బిబాగ్రే. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా చేపలను చూసి. ये गांव का नाम क्या है? दारिंगरी. दरंगिरी. ओ जगह का नाम क्या है? ఫిషించురీ. ఫిషించురీ. సో ఫిషించురీ అని పిలుస్తారంటండి. ఇక్కడ చూసారా మొత్తం రివరే అన్నమాట. అవతల నుంచి నీళ్ళు అయితే వస్తుంది. అండ్ ఇది ఒక జంక్షన్, చాలా లో ప్లేన్ అండి. ఇది రావాలంటే చాలా కష్టం. మన వాళ్ళు అయితే ఇప్పుడు కలిసారు. హలో హలో బాయ్. ఓకే ఓకే మిటేలా బాయ్. సో మన వాళ్ళు అయితే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. పిల్లల్ని కాస్త సరదా పెట్టాలని ఇక్కడ ఫిషించురీ దగ్గర ఆపారు. చాలా బాగుంది. అండ్ ఆ లోపలికి వెళ్ళాలంటే ఇంకా దారుణం. ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందంట, అది చూసుకొని మేమైతే బగ్మరా వెళ్తున్నాం ఇప్పుడు. కుదిరితే వాటర్ ఫాల్ని కూడా విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే టైం లేదండి బగ్మరా వెళ్ళడానికి. ఇక్కడ కొండల్ని చెట్లే మొత్తం కప్పేస్తున్నాయి కదా, అందుకనే ఎంత హైట్లో ఉంది ఏంటనేది మనకి తెలియదు. అలాగే ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి దగ్గర ఏం లేదండి, చాలా దూరంగా ఉంది. చాలా రిమోట్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. ఇటువైపు వేరే రోడ్ అండి, మేమైతే ఆ పైనుంచి వచ్చాము. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి అయితే ఎదురైంది. వామ్మో చాలా బాగుంది బ్రిడ్జి అయితే. సో ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి కొండ మొత్తాన్ని దిగామండి. ఇది చొక్పోత్ బజార్ అంట, కాకపోతే షాపులన్నీ బందులు ఉన్నాయి. ఎందుకు బ్రో? సౌత్ గారో హిల్స్. అమ్మో చాలా దూరం తర్వాత కొన్ని షాపులు అయితే కనిపించాయి, కానీ మనుషులు ఎవ్వరు లేరు. అసలు ఉంటున్నారా లేదా తెలియట్లేదు. ఇది ఒక బ్లాక్ అండి. బ్లాక్ అంటే మందులం అని పిలుస్తారు కదా. అమ్మా ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్ ఇక్కడ బస్సు చూడడం. కహా హై బాగ్మరా? ऐसे और वो रास्ता कहाँ जाएगा? तुरा. అచ్చా. సో ఇక్కడైతే చొక్పోత్ వరకు మనోడిని అయితే దిగిపెట్టాడండి ఇక్కడ. సో ఇది చొక్పోత్ బ్లాక్ అయినా. సో మనోడైతే చాలా హెల్ప్ చేశాడు మాకు 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి యాక్చువల్గా. మొత్తం ఆఫ్ రోడ్లేనండి. ఆఫ్ రోడ్లో మా బైక్ రైడ్ అనేది చాలా కష్టంగా అయింది. కాకపోతే మనోడు చాలా చోట్ల హెల్ప్ చేశాడు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఒక 3 ప్లేస్ మాత్రమే మేమైతే కవర్ చేసాం ఈ రోజు. నిన్న వారి చోర చూసాం, ఈ రోజు అయితే మనోడు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మిడిల్ బాయ్. ఇక్కడైతే చాయ్ తాగుతున్నాం మేమందరం ఉన్నాం. ఇలా ఉందేంటి? సో ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి. మనోడిని అయితే వదిలేసిపోతున్నాం.
మనోడు అయితే బాగా హెల్ప్ చేశాడు. మనోడు నంబర్ అయితే ఇస్తా, ఒకవేళ హెల్ప్ కావచ్చు మీకు. మిచెలా ఇక్కడ ఒక బ్రిడ్జి అయితే కనిపించిందండి, హైలైట్గా ఉంది అసలు, చాలా బాగుంది. చాక్పోర్ట్ తర్వాత ఈ బ్రిడ్జి అయితే మాకు కనిపించింది. అమ్మ బాబోయ్, చాలా బాగుంది కదా ఈ బ్రిడ్జి. రివర్ బళ్ళు కూడా వెళ్తాయేమో ఇక్కడ. ఇందాక ఫిష్ మనం చూసాం కదా, ఆ రివరే అనుకుంటా ఇది. మొత్తానికి యువతల వల్ల అవతల వెళ్ళాలంటే ఈ పెద్ద బ్రిడ్జి సహాయంతోనే వీళ్ళు వెళ్తారు. చాలా బాగుందండి ఈ బ్రిడ్జి అయితే. వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. కానీ ఇది మంచి కండిషన్లో ఉందో లేదో మరి, ఊగుతుంది బాగా, కింద చాలా లోతుగా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ స్లైడ్ అయింది యాక్చువల్గా. ఇది మన దేశానికి మేఘాలయకి ఇదే చివరి రోడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ ఉందండి. బగ్మరాలో మన తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్కి చేరుకునేసరికి రాత్రి అయింది. అండ్ వాళ్ళైతే మా కోసం చేపల కూర అయితే వండేసి ఇచ్చారు. మన వాళ్ళతోనే కలిసి భోంచేసి ఎంచక్కా ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాము. ఈ రోజు మీకు చూపించిన 3 ప్లేసెస్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.